తెలంగాణలోని 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలను పంపిణీ చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాటికి పట్టణ ప్రాంతాల్లో పంపిణీ పూర్తి చేయాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. ఈ చీరలను రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హనుమకొండ జిల్లాలోని చేనేత కార్మికుల సంఘాలు ఇందిరా మహిళా శక్తి చొరవ కింద తయారు చేస్తున్నాయి. స్థానిక చేనేత పరిశ్రమకు ఉపాధి కల్పిస్తున్నాయి. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆధార్ కార్డు ప్రామాణికంగా పంపిణీ చేస్తున్నారు. రామరెడ్డిపల్లి నుండి రేణుకా గారు కూడా వచ్చి గౌరవ శాసనసభ చేతుల సాధించుకోవాలి. తర్వాత తెలకపల్లి బి నరసమ్మ, ఎక్కడున్నారు నరసమ్మ గారు? తర్వాత ఎక్కడో యూనిఫామ్లు కట్టి ఎవరికొవరు పక్క రాష్ట్రాలకు ఇవ్వకుండా యూనిఫామ్లు కూడా ఇక్కడనే కుట్టి మన జిల్లాకు మొత్తం పంచే విధంగా ఈ మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. వాస్తవమా కాదా? బస్సులు, ఉచిత బస్సులు, అదేవిధంగా మహిళా శక్తి క్యాంటీన్లు ఎక్కడ చూసినా రాష్ట్రం మొత్తం లాస్ట్ కలెక్టరేట్ లా కానీ సెక్రటరేట్ లా కానీ మహిళా శక్తి ఇందిరమ్మ క్యాంటీన్లే ఉన్నాయి. ఈరోజు మహిళలు నడుస్తున్నారు. ఈరోజు ఈ యొక్క చీర డిజైన్ చేయడానికి కూడా జిల్లా స్థాయి మహిళా సంఘాల నాయకురాలను పిలిచి వాళ్ళనే కూర్చోబెట్టి వాళ్ళనే ఈ యొక్క చీరను డిజైన్ చేయడం జరిగింది. అంతా వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు దిమాజ్పల్లి కూడా చెప్పిన మహిళా శక్తి మహిళా సంఘాలే ఉన్నాయి. మా మొగోళ్ళు కూడా మేము కూడా సంఘాలు పెట్టుకుంటే మాకు కూడా ఏమైనా వస్తాయని ఈ రోజు ప్రాధాన్యపడుతున్నాం. వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి ఒక మహిళ 1 కోటి మహిళలైనా కోటీశ్వరులు కావాలనే విధంగా ఈ రోజు ప్రయత్నిస్తుంది. తప్పకుండా మీరంతా మహిళా సంఘాలు మన ముఖ్యమంత్రి గారు వీసీ కాన్ఫరెన్స్ లో చెప్తూ అందరూ కూడా కూర్చొని అందరూ ఒక్క దగ్గర కూర్చొని ప్రతి ఒక్కరికి చీర అందే విధంగా పనిచేయండి. తర్వాత